మన ఓరుగల్లో జరుపుకుంటున్న కార్యక్రమాన్ని ఇప్పుడు జ్యోతి వెలిగించి శుభారంభం చేస్తున్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, అలాగే గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు, కొండా సురేఖ గారు, ఇతర మంత్రివర్యులు, అడ్వైజర్స్, ఎంపీస్, ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, సిఎస్ గారు, అలాగే స్పోర్ట్స్ పర్సన్ నిఖత్ జరీన్ గారు, ఈషా సింగ్ గారు. అదిగో మహిళా శక్తికి వందనం, మహిళా అభ్యున్నతికి అభివందనం, మహిళల ప్రగతికి నమస్సులు. మన మాజీ ప్రధాని ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతిని ఇలా మహిళా శక్తి ఉత్సవంగా జరుపుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. ప్రజా పాలన, ప్రజా విజయోత్సవాల్లో ఒక నేత్రోత్సవంగా, ఆనందోత్సవంగా, మహోత్సవంగా ఈ మహిళోత్సవాన్ని జరుపుకుంటున్నాం. గరీబీ హటావో అంటూ బ్యాంకుల్ని జాతీయీకరణ చేసి సామాన్య ప్రజలకు పాలనను సమీపంగా తీసుకొచ్చిన ఇందిరాగాంధీ గారిని గుర్తు చేసుకుంటూ ఉన్నాం ఈ వేదిక మీద. ఈరోజు ప్రజా పాలన, ప్రజా విజయోత్సవాల్లో ముఖ్యమంత్రి గారు ఇందిరా మహిళా శక్తి భవనాల్ని శ్రీకారం చుడుతున్న వేళ మహిళా శక్తికి ప్రతీకగా, మహిళా చైతన్యానికి పతాకగా ఉన్న తెలంగాణ ప్రజాపాలన, ప్రజా వజ్రోత్సవాల్లో గౌరవనీయులైన ఆనరబుల్ సిఎస్ మేడం శాంతికుమారి గారి స్వాగత వచనాలు. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవ